శ్రీ క్రోధినామ సంవత్సరం భాద్రపద మాసం సెప్టెంబర్ నెల తులారాశి వారి ఫలితాలు. తులారాశి వారికి ఈ క్రోధినామ సంవత్సరంలో భాద్రపద మాసం అత్యంత అనుకూలంగా లేదని చెప్పాలి. కారణం, గ్రహ సంచారం బాగోకపోవడం వల్ల క్రిత నెలల్లో మీరు తీసుకున్నటువంటి నిర్ణయాలే ఈ నెల మీకు విపరీతమైన మానసిక ఒత్తిడిని కలగజేసి లేని సమస్యలను తెచ్చిపెట్టేటువంటి మాసంగా ఈ భాద్రపద మాసం గోచరిస్తుంది. ఈ మాసంలో క్రయ విక్రయాలందు లేనిపోయిన ఆటంకాలు ఏర్పడడం, మాట పట్టింపులు ఎక్కువగా ఉండటం, ఇంటా బయట కూడా చికాకులు ఏర్పడడం వల్ల కొద్ది మానసిక ఒత్తిడికి గురవడం కూడా ఈ తులారాశి వారి నెలమాసం ఎదుర్కొనేటువంటి సమస్య. విద్యార్థులకు సరైన మెరుగైన ఫలితాలు లేకపోవడం, వృత్తి వ్యాపారాల యందు అనుకోని ఫలితాలు రావడం, మనం పంట పెట్టుబడి పెడితే 50,000 పెడితే అది మనకి 5,000 లాభాన్ని తెచ్చిపెట్టడం, ప్రమోషన్ల యందు కూడా మనకు అనుకోని ప్రమోషన్ రావడం, బదిలీలు మనం వెళ్ళకూడని మనం కోరుకోలేనటువంటి చోటకి ఉద్యోగస్తులకు బదిలీలు అవ్వడము, ప్రైవేటు రంగం వారికి అత్యంత ఆర్థికంగా ఇబ్బందులు కలగడము ఈ నెలమాసం బాలేదని చెప్పాలి. వాహనాల యందు వెళ్ళేటప్పుడు మన వాహనం అందే కాకుండా ఎదుటివాడి వాహనం ఎక్కేందుకు కూడా ప్రత్యేక శ్రద్ధ వహించాలని చెప్పదగినటువంటి సూచన. ఎందుకంటే ఈ నెలమాసం యందు శారీరకంగాను మానసికంగాను ఆర్థికంగా కూడా గ్రహ సంచారం బాలేనందువలన సరైన నిర్ణయం తీసుకుని మెరుగైన ఫలితాలు పొందడానికి భగవతారాధన చేయడం ద్వారా మనకి ఎటువంటి ఇబ్బంది ఉండదు. ఈ మాస ఫలితాలలో మనం చెప్పినటువంటి ప్రతి విషయాన్ని కూడా శ్రద్ధగా వహించి దైవ ఆరాధన చేయడం ద్వారా తగినటువంటి మార్గాలు మనకు దొరికి మంచి ఆరోగ్యవంతమైన వాతావరణం ఏర్పడుతుంది. మనం ఏ నిర్ణయం తీసినా ఈ తులారాశి వారి నెలమాసంలో కుటుంబ సభ్యులతోటి ఆలోచించి, మిత్రులతో ఆలోచించి సరైన నిర్ణయం తీసుకోవడం ద్వారా మెరుగైన ఫలితాలని పొందుతారు. మనకు రావాల్సినటువంటి మనం ఇవ్వవలసినటువంటి వారి వల్ల ఒత్తిడి పెరగడం, మనకి రావాల్సిన వాళ్ళు ఏమో మనకి ఇవ్వకుండా వారు వాయిదాలు వేయడం ద్వారా ఆర్థిక ఇబ్బందులు కూడా ఎక్కువగా ఉండడం చేత మానసిక ఒత్తిడి మనకి పెరుగుతుంది. కావున ఇటువంటి సమస్యల నుంచి మనం బయటపడి మన కుటుంబం యందు గెలిచి రక్ష యందు గెలవడానికి మెరుగైన ఫలితం పొందడానికి క్రోధినామ సంవత్సరంలో భాద్రపద మాసం ఈ తులారాశి వారు అత్యంత అనుకూలంగా లేనందున భగవత్ ఆరాధన చేయడం ఎంతో గొప్పగా విశేషంగా చెప్పబడినటువంటి ఆలోచన. వీరు ఖచ్చితంగా ఆంజనేయ స్వామి వారికి 4 శనివారాలు సింధూరము తామలపాకులతో అర్చన చేయడం ద్వారా ఆయనకి అత్యంత అనుకూలమైనటువంటి తామలపాకుల్ని మాలగా వేసి వాటితోటే స్వామివారికి అష్టోత్తరం చేయించి సింధూరం సమర్పించడం ద్వారా స్వామివారి యొక్క అనుగ్రహం పెరిగి మనకు గ్రహ బలంలో ఉన్నటువంటి లోటు తగ్గి పరిపూర్ణ ఆరోగ్యకరమైనటువంటి ఆరోగ్యం కలుగుతుంది. వీరు 1 కేజింపావు కందులు, కేజింపావు ఉలవలు మంగళవారం రోజున సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి ఆలయంలో దానం ఇవ్వడం చేత పరిపూర్ణ ఆరోగ్యం కలుగుతుంది. వీరు కేజింపావు శనగలు కూడా గురువారం రోజున శివాలయంలో దానం ఇవ్వడం ద్వారా వీరికి చక్కటి మెరుగైనటువంటి ఆర్థిక ఆరోగ్యం కూడా పెరిగి మానసిక ఒత్తిళ్లు తగ్గుతాయి. వీరు నిరంతరం పఠించవలసినటువంటి స్తోత్రం సుబ్రహ్మణ్య కరావలంబ స్తోత్రం, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి కరావలంబ స్తోత్రం చేయడం, స్వామివారికి హనుమంతుల వారికి శనివారం 4 శనివారాల ఈ తామలపాకులతో సింధూరంతో చేసేటువంటి పూజ రోజున హనుమాన్ చాలీసా పఠించడం ద్వారా కూడా కొన్ని సమస్యల నుంచి బయటపడి మెరుగైన ఫలితాలను పొందుతారు తులారాశి వారు.